అయితే 14-19లో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం, అప్పుడు వర్క్ స్టాకప్ చేయటం, గత ప్రభుత్వం వచ్చి మూడు ముక్కలు ఆట ఆడేవన్నీ పక్కన పెట్టారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం యాక్చువల్గా వర్క్స్ అన్నీ పూర్తవడం జరుగుతుంది. 2014-19లో అయితే ఎలక్షన్స్కి ముందు 1 year ముందే వర్క్ స్టాకప్ చేసింది. అందువల్ల అవన్నీ పూర్తి కాల. కానీ ఇప్పుడైతే యాక్చువల్గా అన్ని వర్క్స్ టోటల్గా స్టార్ట్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో 29 గ్రామాల్లో అప్పుడు ఏదైతే గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిటీ అంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైన్స్, వాటర్ లైట్స్ బాగుండకుండా ఉంటే బాగుండదనే దాంతో ఆ రోజు శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఏదైతే న్యూ సిటీని డెవలప్ చేస్తున్నామో అట్లా గ్రామ కంటాల్లో కూడా డెవలప్ చేయమని చెప్పడం, దాని మీద ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే మిగతా దగ్గరలంతా వర్క్ స్టార్ట్ అయినాయి, ఆ లెవెల్స్ అన్నీ ఫైనల్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని గ్రామాల్లో కూడా లెవెల్స్ అన్ని తీసుకొని రోడ్డు, డ్రైన్స్, ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్, లైట్స్, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అటువంటివి కూడా ఏదైనా చెరువులు ఉంటే వాటిలన్నింటినీ బ్యూటిఫికేషన్ చేయటం, ఇవన్నీ చేసే విషయానికి డిపిఆర్లు తయారు చేయించాం. అవన్నీ శాసనసభ్యులకు ఇవ్వటం జరిగింది. ప్రజలతో మాట్లాడి వాళ్ళందరితో చెప్పమన్నా వాళ్ళతో మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టి మళ్ళీ ఏదైనా చెప్తే అవి కూడా చేస్తామని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో చిన్నవి చెప్పారంటే ఏదైతే డిపిఆర్ చేసామో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు. అడిషనల్గా టెంపరీగా లైట్స్ చేయమన్నారు, అవి కూడా ఇమీడియట్గా చేయమని ఆదేశించాం. ఈ విధంగా 29 గ్రామాల్లో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.